అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు మనం మానసికంగా ఎందుకంతగా బాధపడుతుంటాం? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీకు మీరే వేసుకున్నారా? సరే, ఈరోజు ఈ సైకలాజికల్ పెయిన్ వెనక ఉన్న ఫిలాసఫీని కాస్త లోతుగా ఎనలైజ్ చేద్దాం. రండి. ముందుగా ఈ విషయాన్ని గమనించండి. సొసైటీలో మనం చాలా కామన్గా వినే మాట బ్రోకెన్ హార్ట్ లేదా నా మనస్సు ముక్కలయింది అని. వినడానికి చాలా రొమాంటిక్గా అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయితే తప్ప మన శరీరంలో ఏదీ విరిగిపోదు కదా. అసలీ మనస్సు ముక్కలవ్వడం ఏంటి? దీన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా రెండు రకాల బాధల మధ్య ఉన్న తేడాని చాలా క్లియర్గా తెలుసుకోవాలి. అవేంటంటే శారీరక బాధ మరియు మానసిక బాధ. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఫిజికల్ పెయిన్ లేదా శారీరక గాయమనేది ఎవరికైనా ఒకటే. దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు వాడతాం, తగ్గిపోతుంది, సింపుల్. కానీ మానసిక బాధ అలా కాదు. అది పూర్తిగా పర్సనల్. నిజం చెప్పాలంటే అది మన ఇగ్నోరెన్స్ వల్ల, పరిస్థితుల పట్ల మనకున్న అపోహల వల్ల మనకి మనమే క్రియేట్ చేసుకున్న ఒక భ్రమ మాత్రమే. మరి మనలో నిజంగా దెబ్బతింటున్నదేంటి? ఇక్కడే ప్రముఖ తత్వవేత్త జె కృష్ణమూర్తిగారి ఫిలాసఫీలోని మెయిన్ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. అదే సెల్ఫ్ ఇమేజ్. అంటే మనమీద మనకున్న ఒక ఇమేజ్ ఉచ్చులో మనం ఎలా పడిపోతున్నామనేది. ఒకసారి ఆలోచించండి. ఒక 20-25 ఏళ్లుగా మన గురించి మనం ఒక ఫేక్ స్టోరీని అల్లుకుంటాం. నేను చాలా ఇంటెలిజెంటను, నేను చాలా రెస్పెక్టెడ్ పర్సనను, లేక నేనొక సెలబ్రిటీ అను. బయట ఎవ్వరూ పట్టించుకోకపోయినా ఇంట్లో మాత్రం అందరూ తనకు వంగి వంగి దండాలు పెట్టాలనుకునే ఒక 80 ఏళ్ల పెద్దాయనలాగా, లేదా తన చుట్టూ ఉన్నవాళ్లు ఎప్పుడూ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ఫీలయ్యే ఒక సెలబ్రిటీలాగా. ఇదంతా మనం క్రియేట్ చేసుకున్న ఫేక్ ఇమేజ్ కదా. ఈ కోట్ ఒక బ్లంట్ ట్రూత్ని మన కళ్ల ముందు ఉంచుతోంది. అసలు నిజమేంటంటే ఈ ప్రపంచంలో ఎవరికీ మన గురించి అంత పట్టింపు లేదు. మనమనుకున్నట్టు జనాలు బిహేవ్ చేయనప్పుడు ఫీల్ అయ్యేది మనం కాదు, మన గురించి మనం బిల్డ్ చేసుకున్న ఆ అబద్ధపు అహం మాత్రమే. ఆ ఇమేజ్ మాత్రమే కుప్పకూల్తుంది. అసలు ఈ ఫేక్ ఇమేజే ఎలా డెవలప్ అవుతుందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. చిన్నప్పుడు పేరెంట్స్ చెప్పే విషయాల దగ్గర్నుంచి, ఆ తర్వాత సొసైటీ వేసే కులం, వర్గం లాంటి లేబుల్స్, ఇక మీడియా, సినిమాలు క్రియేట్ చేసే భ్రమలు, ఇలా ఎలాంటి లాజిక్ లేని చెత్త ఇన్ఫర్మేషన్తో మన బుర్రని నింపేసుకుంటాం. ఏ బేసిస్ లేకుండానే మనుషులకి, ప్లేసులకి మనమే ఊరికే లేబుల్స్ వేసేస్తుంటాం. ఇలాంటి కండీషనింగ్ వల్లే మనం అసలైన ప్రాబ్లంలోకి ఎంటర్ అవుతున్నాం. అదేంటంటే అస్సలు ఇంపార్టెన్స్ లేని విషయాలకు, వస్తువులకు విపరీతమైన వాల్యూ ఇచ్చేయడం. ఒక్కసారి ఈ క్రేజీ కంపారిజన్ ఆలోచించండి. ఒక ఐప్యాడ్, ఇంట్లో ఊడ్చే చీపురు, ఈ రెండూ మనకి వేర్వేరు పనుల కోసం ఉపయోగపడే ముఖ్యమైన వస్తువులే. కానీ చీపురు కట్ట ఎక్కడైనా పోతే ఎవరైనా ఏడుస్తారా, హర్ట్ అవుతారా? అవ్వరు. ఎందుకంటే దానికి మనం ఆ ఫేక్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి. అదే ఒక ఐప్యాడ్ పోతే మాత్రం విపరీతంగా ఫీల్ అవుతాం కదా. అసలు మన కంట్రోల్లో లేని బయట విషయాలకు మన పీస్ ఆఫ్ మైండ్ని ఎలా లింక్ చేస్తామో అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. తన ఫేవరెట్ హీరో సినిమా ఫ్లాప్ అయితే ఒక అభిమాని థియేటర్ దగ్గర రచ్చరచ్చ చేయటం చూస్తుంటాం కదా. ఆ సినిమాకి అతని పర్సనల్ లైఫ్కి ఏ సంబంధం లేకపోయినా అతనికతనే ఒక బాధని క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇలాగే మనం కూడా మన బాధల్ని మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటుంటాం. మరిలాంటి చిన్న చిన్న ఈగోల నుంచి, పిచ్చి పిచ్చి అటాచ్మెంట్ల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మనం కాస్త జూమౌట్ చేసి చాలా విశాలమైన కాస్మిక్ పర్స్పెక్టివ్లో ఆలోచించడం మొదలుపెట్టాలి. మన లైఫ్ పూర్తిగా మన కంట్రోల్లోనే ఉందన్నది మన ఫీలింగ్. కానీ రియాలిటీ ఏంటంటే కేవలం ఓ 5% మాత్రమే మన చేతిలో ఉంటుంది. అంటే ఇవాళ ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ కలర్ లిప్స్టిక్ వేసుకోవాలి లాంటి చిన్న చిన్న డెసిషన్స్ మాత్రమే మనవి. మిగతా 95% మన జీవితాలను శాసించేది మనకు ఏమాత్రం అర్థం కాని వేలాది రహస్యమైన ప్రకృతి కారకాలు మాత్రమే. మనమీ నేచర్ నుంచి విడిపోయిన ఒక సెపరేట్ ఎంటిటీ కాదు. ఈ అనంతమైన విశ్వంలో మనమంతా జస్ట్ తరంగాల కలయిక మాత్రమే. ఎక్కడో ఉన్న సూర్యుడితో కూడా మనకి డీప్ కనెక్షన్ ఉంది. ఈ బేసిక్ ట్రూత్ మనం రియలైజ్ అయినప్పుడు మన ఈగో అనేది ఎంత సిల్లిగా అనిపిస్తుందో ఆలోచించండి. ఒక చేతి వేలు తన శరీరంతో తానే కొట్లాడుకుంటే ఎంత ఫూలిష్గా ఉంటుందో, ఈ యూనివర్స్లో మన అహంకారం కూడా అంతే. సరే, ఇదంతా బాగుంది, కానీ రియల్ లైఫ్లో మనల్ని మనం ఒక చిన్న గదిలోకి కుదించుకోకుండా ఈ బాధల్నుంచి బయటపడాలంటే ఈ నాలెడ్జ్ని ఎలా యూజ్ చేయాలి? దానికి సొల్యూషన్ ఈ 3 సింపుల్ స్టెప్స్లో ఉంది. ముందుగా మనం బిల్డ్ చేసుకున్న ఆ ఫేక్ సెల్ఫ్ ఇమేజ్ని గుర్తించి వదిలేయాలి.
మీనింగ్ లేని విషయాలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా లైఫ్ని ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేస్తూ మన ఎనర్జీని ఎడవడానికో బాధపడటానికో కాకుండా క్రియేటివ్ అండ్ హ్యాపీ లైఫ్ కోసం యూజ్ చేయాలి. ఇక్కడ ఈ పాయింట్ మనల్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించుకునేలా చేస్తుంది కదా. ఈ యూనివర్స్ కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. మరి మన థింకింగ్ సంగతేంటి? మనం కూడా మన మైండ్ని ఎక్స్పాండ్ చేస్తున్నామా, లేక మన చిన్న ఈగో అనే గదిలో మన కోపతాపాలతో అక్కడే ఆగిపోయామా? ఒక్కసారి ఆలోచించండి. ఫైనల్గా ఈరోజుకి ఈ ఒక్క ప్రశ్నతో నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ముగిస్తాను. ఎవరైనా మనల్ని చిన్నచూపు చూశారనో, పరిస్థితులు మనం అనుకున్నట్టు లేవనో, మీనింగ్లెస్ విషయాల కోసం బాధపడటం ఇకైనా ఆపేద్దామా? ఆ ఫేక్ ఇమేజ్ని పక్కన పెట్టి మన ఈగో కంటే మన పీస్ ఆఫ్ మైండ్ 100 రెట్లు ఇంపార్టెంట్ అని ఎప్పుడు రియలైజ్ అవుదాం. ఈ క్షణం నుంచే ఆ మార్పు మొదలవ్వాలి కదా. ఆలోచించండి. మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం.